హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మార్చ్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనిలో మీకు టాప్ 100 బిట్స్ అయితే ఉంటాయి. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఆల్రెడీ జనవరి అండ్ ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం తీసుకొచ్చాం. జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి టాప్ 50 టాపిక్స్ అయితే దీని ద్వారా అందించడం జరుగుతుంది. అంటే మనం ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ఈ టాపిక్స్ అయితే చేస్తాం. దీనిలో ప్రతి టెస్ట్కి 20 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. డేట్ వైజ్ అండ్ మనం టాపిక్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గారు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇంకా దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు. మీకు ఇక్కడ వీడియో కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ మనం 99కే అందిస్తున్నాం. ఎవరైనా కావాలనుకుంటే మీరు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు. దీనిలో మీకు ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే ఈ కోర్స్ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లు మొత్తం 900 మార్కులు. చాలా మందికి వచ్చినవి 2, 3, 6, 8, 9. జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లో వచ్చినవి 3 అంటే ఇక్కడ చూడవచ్చు. అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్ని ప్రశ్నిస్తున్నటువంటి నిరుద్యోగులు అంటూ ఇక్కడ ఒక వార్త మనం చూడవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూసినట్లయితే మొత్తం 6 పేపర్లు 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసిన 150 మార్కులకు 10 నుంచి 20 మార్కులైనా వస్తాయి. సో గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్కు 10 మార్కులు కాదు కదా, మొత్తం 6 పేపర్లు కలిపిన 10 మార్కులు వేయలేదు అంటూ ఇక్కడ చూడవచ్చు. పైగా వారంతా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన వారే, ప్రతిభ చూపిన వారే. ఇక జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి మొత్తం 6 పేపర్లు 900 మార్కులకు వేసింది 3 మార్కులే అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది టీజీపీఎస్సీ చెప్పుకునేటువంటి అతి గొప్ప మూల్యాంకనం. సో గ్రూప్ 1 మెయిన్స్లో కొందరు అభ్యర్థులకు 900 మార్కులకు 2, 3, 8, 9, 6 మార్కులు వేశారంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం కంటిన్యూస్గా చూసినట్లయితే ఈ అభ్యర్థి అంటే ఈ మార్కులను వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు చూడవచ్చు. జనరల్ ఇంగ్లీష్లో 50% మార్కులు వచ్చిన వారికి 6 పేపర్లు కలిపిన 10 నుంచి 20% మార్కులు రావా అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం మొత్తం లోపాల పుట్టగా తయారైందని అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ప్రిలిమ్స్ దాటిన వారికి 3, 6 మార్కులు ఎలా అంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టు చూడవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలలో లబ్ధి పొందామనుకొని అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 1 నియామకాలకు తొలగినటువంటి అడ్డంకి అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. జీవో 29 చెల్లుబాటుపై దాఖలైనటువంటి పిటిషన్ను కొట్టివేసినటువంటి సుప్రీంకోర్టు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకులు తొలగాయి. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను సవరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేసినటువంటి ఏదైతే మనకు జీవో 29 చెల్లుబాటుపై దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే కొట్టివేసిందంట. సో జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థి సూర్యపల్లి శ్రీనివాస్ వేసినటువంటి ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ పిటిషన్ అయితే కొట్టివేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీంతో గ్రూప్ 1కు అడ్డంకులు తొలగిపోయాయంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 టాపర్లలో 13 మంది ఏపీ వారే అంటే ఇక్కడ చూడవచ్చు. అందరి ర్యాంకులు 500 లోపే. కీలక పోస్టులు కొల్లగొట్టే ఛాన్స్ అంటూ మరొక న్యూస్ కూడా మనం ఇక్కడ నమస్తేలో చూడవచ్చు. సో తెలంగాణ బిడ్డల ఉద్యోగాలకు గండి, నిరుద్యోగుల్లో ఆందోళన. తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వని టీజీపీఎస్సీ, ఏపీ అభ్యర్థులకు పరోక్షంగా సహకారం. కొన్ని సెంటర్ల నుంచి ఏపీ వారే ఇద్దరేసి టాపర్లు ఉండడంపై సందేహాలు. పేపర్ లీకేజీనా లేక కాపీయింగ్ జరిగిందా అంటూ నిరుద్యోగ జేఏసీ అనుమానాలంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఏదైతే మనకు ఏపీలో అంటే ఏపీకి సంబంధించి ఏదైతే నాన్ లోకల్ అభ్యర్థులకు దాదాపుగా ఒక 500 లోపే 13 మంది వారే ఉన్నారంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నాన్ లోకల్ అభ్యర్థుల వివరాలు కూడా ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు హాల్ టికెట్ నెంబరు చివరి 3 నెంబర్లు అనమాట. ఇది హాల్ టికెట్ నెంబర్కి సంబంధించి. సో ర్యాంక్, 3rd ర్యాంక్, అదేవిధంగా మార్కులు ఈ విధంగా వచ్చాయి. వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఇక్కడ ఏపీ వాళ్ళకు అంటే అప్ టు 500 లోపు ఈ 13 మందికి వచ్చినటువంటి మార్క్స్ ఇవి అని చెప్పి చెప్తున్నారు. సో పేపర్ లీక్ చేశారా లేక కాపీయింగా అంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టు చూడవచ్చు. ఒక్క సెంటర్ నుంచి ఇద్దరు రావడం ఏంటి అని చెప్పేసి కూడా ఇట్లా పలు అనుమానాలకు ఇక్కడ
తావిస్తుందంటూ న్యూస్ అయితే మనం చూడవచ్చు. తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వకపోవడం తోడే ఇది జరిగింది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇట్లయితే భవిష్యత్తును పనంగా పెట్టినట్టే అంటూ మనకు నమస్తే తెలంగాణలో చూడవచ్చు. సో ఇటువంటి మనం చూస్తాం నమస్తే తెలంగాణ నుంచి మనం దాదాపు గత 1 వీక్ ఆర్ 10 డేస్ నుంచి ఇటువంటి వార్తలు అయితే చూస్తున్నాం. మరి ప్రభుత్వం వీటిపైన స్పందించట్లేదు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఏడాదిలోనే 53,000 ఉద్యోగాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో నిర్వాసితులకు ఉద్యోగాలు 112 మంది నియామక పత్రాలు 112 మందికి నియామక పత్రాలు అందజేసిన ఇక్కడ బట్టి విక్రమార్క అంటూ చూడవచ్చు. ప్రజాప్రభుత్వం మాట నిలుపుకుంది, గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ చూడవచ్చు. సో వీళ్ళతో పాటుగా మనకు ఈ డిఏఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా నిన్న అందజేయడం జరిగింది. సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని, వారి ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో 112 మంది భూ నిర్వాసితులకు ప్రభుత్వం టీఎస్ జెన్కోలో ఉద్యోగాలు కల్పించగా సంబంధిత నియామక పత్రాలు మాదాపూర్లో ఉన్నటువంటి సైబర్ గార్డెన్స్లో నిర్వహించినటువంటి సమావేశంలో వారికి అందజేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. వాళ్ళతో పాటు మనకు ఈ డిఏఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా ఇదే మీటింగ్లో నిన్నైతే అందజేయడం జరిగింది. సో వీళ్ళు 53,000 ఉద్యోగాలు మేము ఫిల్ చేశామని చెప్పేసి అయితే చెప్పుకున్నారు ఏడాదిలోనే అంటే ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది. జీపీఓ పోస్టులపై ప్రభుత్వం కసరత్తు అంటూ చూడవచ్చు. పూర్వపు విఆర్ఓ కావచ్చు, విఆర్ఏల నుంచి మళ్ళీ స్వీకరణ అంటూ సేమ్ అప్డేట్ చూడవచ్చు. మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కాదు, అది ఆల్రెడీ విఆర్ఓలు చేస్తున్నటువంటి వారి నుంచి మళ్ళీ ఆప్షన్స్ తీసుకున్నారు. ఆల్రెడీ తీసుకున్నప్పటికీ ఎందుకంటే మనకు ఈ జివో నెంబర్ 129 రావడంతో దానిలో విఆర్ఓ ఉద్యోగాలకు వచ్చినటువంటి వారికి సర్వీస్ చెల్లదని చెప్పేసి దానిలో మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి వారికి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు సర్వీస్ ఇవ్వకుంటే ఈ విఆర్ఓ ఉద్యోగం చేయడానికి అంత సుముఖత అయితే చూపడం లేదు. దీనివల్ల మనకు కొన్ని వేకెన్సీస్ పెరగవచ్చు. ఆ పెరిగిన వేకెన్సీస్కి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ చూడవచ్చు జివో 129 జారీ చేయగా పాత సర్వీసులు పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పిందండి. ఇది ఇప్పుడు ప్రధాన సమస్యగా అయితే ఉంది. సో దీనివల్ల ఖాళీల సంఖ్య పెరగవచ్చు. బట్ పెరిగినటువంటి ఖాళీలను వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడాలి. నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని దీనిపైన మనకు ఒక 2-3 మంత్స్ అవుతుందండి క్లారిటీ రావడానికి. ఇప్పుడు వీళ్ళకు ఈ ఆప్షన్ తీసుకున్న తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఆ రిజల్ట్ వచ్చి వీళ్ళని తీసుకుని ఇదంతా ప్రాసెస్ ఒక 2-3 మంత్స్ పట్టిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే కొలువుల కోర్సులు కొత్త బోధన అంటూ మనం చూడవచ్చు. సో అధ్యాపకుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 2,500 పోస్టులు పారదర్శకంగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వైస్ ఛాన్సలర్ సమావేశంలో ముఖ్యమంత్రి. సో మనకు నిన్న ఈ వీసీలకు సంబంధించిన మీటింగ్ అయితే జరిగింది కదా, దానిలో మనకి ఈ అధ్యాపకుల ఖాళీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. దాదాపుగా 2,500 వేకెన్సీస్ అనేది భర్తీ చేయబోతున్నట్లు ఒక న్యూస్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం. మనకు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఏవైతే ఈ ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి గత 1 ఇయర్ నుంచి వార్త అయితే వస్తుంది. బట్ వాటి యొక్క ప్రక్రియ అయితే జరగట్లేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఒక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ దాంతోపాటుగా బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చారు. ఇవన్నీ మీకు డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను రెగ్యులర్గా చెప్తున్నాను మీకు, మీరు గూగుల్ క్రోమ్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇన్స్టా పేజ్ని ఫాలో కండి, అక్కడ కూడా వీటిని ఇంపార్టెంట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా ఇన్స్టా పేజ్ని ఫాలో కండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిలో మీకు మీమ్స్ రూపంలో చాలా మంచి కంటెంట్ అందిస్తున్నాను. మీకు ఫన్నీగా ఈజీగా నేర్చుకోవడానికి అది తోడ్పడుతుంది కనుక ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని ఫాలో కండి. కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. మన బంధం మరింత బలోపేతం అవ్వాలి. సో యూపీఐతో మీ చెల్లింపుల వ్యవస్థను అనుసంధానించండి. బీమ్స్టెక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు. 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించినటువంటి ప్రధాని మోడీ. ఇది ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ నేను
మన కమ్యూనిటీలో కూడా ఒక పోస్ట్ చేస్తాను దీనికి సంబంధించి. సో బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను మనకు ప్రధాని మోడీ ఆ మీటింగ్ సందర్భంగా తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దానివల్ల వాణిజ్యం కావచ్చు, పరిశ్రమలు, పర్యాటక రంగంలో ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాణిజ్య బంధాన్ని పరిష్టం చేసుకుందామని చెప్పేసి ప్రతిపాదించినట్టు ఇక్కడ చూడవచ్చు. మనకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్లో ఆ దేశ ప్రధాని అధ్యక్షతన మనకు ఈ బిమ్స్టెక్ యొక్క 6వ శిఖరాగ్ర సదస్సు అనేటువంటిది జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇది బిమ్స్టెక్ యొక్క 6వ శిఖరాగ్ర సదస్సు జరిగినటువంటి ప్లేస్ థాయిలాండ్లో రాజధాని అయినటువంటి బ్యాంకాంగ్లో జరగడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇందులో ప్రసంగించినటువంటి మోదీ బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పరంగా సహకరించుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చాడు. సో దానికోసం ఇక్కడ 21 పాయింట్ల కార్యాచరణ అనేటువంటిది ప్రణాళికను ప్రతిపాదించారు. సో ఇది అడగవచ్చు, ఇటీవల 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఏ మీటింగ్లో మోదీ ప్రతిపాదించాడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బిమ్స్టెక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా అదేవిధంగా బ్యాంకాంగ్ విజన్ 2030ని కూడా ఆమోదించారు. దీనిలో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. బంగాళాఖాత ప్రాంతంలో భద్రత కావచ్చు, ఈ సమ్మిళితత్వం విలసిల్లేందుకు దోహదపడేటువంటి బ్యాంకాంగ్ విజన్ 2030ని ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేరుగా ఇటువంటి మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా. ఈ బిమ్స్టెక్ ఇప్పుడు ఇక్కడ జరిగింది, మనకు థాయిలాండ్లో జరిగింది కదా. నెక్స్ట్ తదుపరి అధ్యక్ష బాధ్యతలు మనకు బంగ్లాదేశ్కి అయితే వెళ్తున్నాయి అనమాట. అంటే థాయిలాండ్ దానికి సంబంధించిన బాధ్యతలు బంగ్లాదేశ్కి అప్పయిపోయింది. అంటే నెక్స్ట్ మీటింగ్ మనకు బంగ్లాదేశ్లో జరగబోతుంది. దీనిలో కూడా 4 నుంచి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ ఎట్లయినా కూడా అడగవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక లేరంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇతనికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో అత్యున్నత పురస్కారాలతో ఇతని యొక్క జీవితం కొనసాగిందంటే ఇక్కడ ఇచ్చారు. 1957లో ఈ ఫ్యాషన్ సినిమాతో నటుడిగా పరిశ్రమ రంగానికి అయితే ఇతను ఇంట్రడ్యూస్ అయిందట. తర్వాత చాలా అవార్డ్స్ ఇతను గెలుచుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతను చనిపోయాడు కదా, ఇతను పేరు ఇచ్చేసి ఇతను దీనికి సంబంధించిన వ్యక్తి అంటాడు. సో ఇతను ప్రముఖ నటుడు అని చెప్పేసి గుర్తుంచుకొని కొన్ని సినిమాలకు కూడా దేశభక్తి సినిమాలు, ముఖ్యంగా దేశభక్తి సినిమాలకు సంబంధించి ఇతను దర్శకత్వం కూడా వహించినట్టు, అంటే యాక్టింగ్ కూడా చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో పంట చేపల్లో ఏఐ విప్లవం అంటే ఇక్కడ చూడవచ్చు. చెరుకు తోటల్లో కృత్రిమ మేధతో అద్భుతాలు, మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సహాయంతో ప్రయోగం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు అదే గాలి, అదే నేల, అదే నీరు, అదే రైతు, అదే పంట, కానీ ఫలితం వేరు అంటే ఇక్కడ చూడవచ్చు. పెట్టుబడి సగానికి తక్కువ, దిగుబడి 30% పైగా ఎక్కువ. ఇది ఎలా అంటే ఇక్కడ ఇచ్చారు. సో అంతా ఏఐ గొప్పతనం అంటున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ బారామత చెరుకు రైతులు ఈ కృత్రిమ మేధా సహాయంతో వ్యవసాయ విప్లవాన్ని మన భారతవనిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. 1000 మంది రైతులు కలిసి దీన్ని చేసారంట. అంటే కృత్రిమ మేధాతోటి చెరుకు పంటను పండిస్తున్నారంట. సో ఇది మనకు దేశంలోనే తొలిసారి, ఇది గుర్తుంచుకోవాలి, దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించినటువంటి చెరుకు పంట మరికొద్ది నెలల్లో చేతికి రానుంది. మహారాష్ట్ర ఈ బారామతికి చెందినటువంటి దాదాపు 1000 మంది రైతులు అరుదైనటువంటి ప్రయోగంలో భాగమయ్యారు. సంప్రదాయ సాగు బాటను వీడి సాంకేతికతను అందిపుచ్చుకున్న వీరంతా 30 నుంచి 40% ఆదాయం అధికంగా అందుకోబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. దీన్ని మనకు మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినటువంటి సత్య నాదెల్ల గారు దీన్ని ట్విట్టర్లో షేర్ చేయడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించి ఇది ఎక్కడ అని చెప్పేసి అంటాడు, మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏఐ సహాయంతో చెరుకు పంట ఇటీవల భారతదేశంలో తొలిసారిగా ఎక్కడ చేశారంటే మనకు మహారాష్ట్రలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఐసీసీ నుంచి హంగరీ నిష్క్రమణ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో అంతర్జాతీయ నేర న్యాయ స్థానమైనటువంటి ఏదైతే మనకు ఐసీసీలో సభ్యత్వం నుంచి తాము వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించినటువంటి హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అసలు ఐసీసీలో మొదటి నుంచి తమ దేశం పూర్తి స్థాయి సభ్యురాలు కాదని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల మనకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి క్రింది ఏ దేశం బయటకు వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో హంగరీ అనేటువంటి దేశం బయటికి రావడం జరిగిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అధ్యక్ష పదవి నుంచి యూన్కు ఉద్వాసన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. దక్షిణ కొరియా రాజ్యాంగ కోర్టు తీర్పు చట్టవిరుద్ధంగా మార్షల్ లా విధించారని వాక్య. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్షల్ లా విధించి దేశాన్ని గందరగోళంలో పడేసినటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఈ యూన్ సుక్ యోల్పై వేటు పడింది. సో ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చినట్టు చూడవచ్చు. సో యూన్ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని 8 మంది సభ్యుల ధర్మాస్థానం ముక్తఖండంతో పేర్కొంది. ఈ తీర్పు నేపథ్యంలో 2 నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో మార్షల్ లా విధించడం వల్ల
ఈ యూన్ సుక్ యోల్ మనకు ఇప్పుడు ప్రజెంట్ దక్షిణ కొరియా అధ్యక్షుడు తన యొక్క పదవిని కోల్పోయినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి కూడా అడుగుతారు. అంతర్జాతీయ సంబంధాలు అనేది మనకు ఒక టాపిక్ ఉంది టీజీపీఎస్లో, ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు ఆల్రెడీ మనం గత 2-3 డేస్ బ్యాక్ కూడా చూసాం దీనికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ 7 PM మిత్ర పార్కులు, ఇది గతంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మనకు వార్తల్లో ఉందండి. సో దేశాన్ని తయారీ రంగంగా ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, అదేవిధంగా ఉద్యోగాలను సృష్టించడం, దేశంలో వీటిని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఒక 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ ఈ అపరెల్, వీటినే మనం PM మిత్ర అని చెప్పేసి అంటాం. ఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అనమాట. సో దీనిలో మన తెలంగాణ ప్రాంతం నుంచి ఒకటి ఉంది, ఇది మనకు ప్రీవియస్ బిట్ కూడా వరంగల్లో మనకు ఏర్పాటు చేయబోతున్నారంట. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది మన తెలంగాణలో ఉంది. ఇంకా మిగతా ఏపీలో కనుక చూసుకుంటే అమరావతి కూడా, మహారాష్ట్రలో కూడా వీటిని ఏర్పాటు చేయబోతున్నారంట ఈ పార్కులు. మొత్తం టోటల్గా దేశంలో 7, మన తెలంగాణలో ఒకటి ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది. ఇవి గుర్తుంచుకోండి. PM మిత్ర యోజన కింద దేశంలో వీటిని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి తయారీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో వీటిని తీసుకొస్తున్నారు. ఇంకా ఆల్రెడీ ఇక్కడ మనకు RBI డిప్యూటీ గవర్నర్గా మనకు పూనం గుప్తా నియమితులు కావడం జరిగింది. దీన్ని కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్లో చూసాం. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. మీరు చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి తక్కువ టైంలో మీరు మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడేటువంటి టెస్ట్ సిరీస్లు అయితే మన యాప్లో ఉన్నాయి. అది మనకు జీకేకి సంబంధించి కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన కోర్సులు అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.